అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్స్ అంటే ఏంటి? సైంటిఫిక్ నోటేషన్ యూజ్ చేస్తే మనం ఎంత పెద్ద క్యాలిక్యులేషన్స్ అయినా ఎంత ఈజీగా చేయొచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. In chemistry, we deal with very large numbers like number of atoms or molecules, very small numbers like mass of an atom. Writing these numbers with many zeros is difficult and confusing. For example, large number. We can take and small number. సో మనం కెమిస్ట్రీలో వెరీ లార్జ్ నెంబర్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దానిలో నంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, అదేవిధంగా నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో నంబర్స్ అనేవి చాలా లార్జ్గా ఉంటాయి. అదేవిధంగా స్మాల్ నెంబర్స్ తీసుకుంటే లైక్ మాస్ ఆఫ్ అన్ యాటమ్ యొక్క మాస్ కనుక తీసుకుంటే వెరీ 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 మైన్యూట్ థింగ్. సో ఇలాంటి లార్జ్ నెంబర్స్ని అదేవిధంగా స్మాల్ నెంబర్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు యూజ్ చేయాలి అంటే ఆ నెంబర్స్ అనేవి ఎక్కువ జీరోస్ ఉండడం వలన చాలా డిఫికల్ట్గా అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా మెనీ జీరోస్ ఉండడం వలన క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో ఈ విధంగా ఏదైనా ఒక లార్జ్ నెంబర్ అదేవిధంగా స్మాల్ నెంబర్స్ని తీసుకుంటే మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఇంత పెద్ద లార్జ్ నెంబర్తో కానీ స్మాల్ నెంబర్స్తో కానీ క్యాలిక్యులేషన్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఈ డిఫికల్టీని తగ్గించడం కోసమే మనం సైంటిఫిక్ నోటేషన్ని యూజ్ చేస్తాం. సో అసలు అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్స్ అంటే ఏంటి? అసలు మెజర్మెంట్స్లో అన్సర్టనిటీ ఎందుకు వస్తుంది? జనరల్గా మనం కెమికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు దాని యొక్క మెజర్మెంట్లో చేంజెస్ అనేవి ఉంటాయి. వై? బికాజ్ మనకి థియరిటికల్గా కొన్ని వాల్యూస్ ఉంటాయి, మనం ఎక్స్పెరిమెంటల్గా చేసినప్పుడు వచ్చే వాల్యూస్ అనేవి థియరిటికల్ వాల్యూస్కి కొంచెం దగ్గరగా ఉండడం కానీ, లేదా థియరిటికల్ వాల్యూస్ కన్నా తక్కువగా ఉండడం కానీ, లేదా థియరిటికల్ వాల్యూస్ అంటే ట్రూ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటితో ఎగ్జాక్ట్గా ఉండడం కానీ జరుగుతుంది. విచ్ మీన్స్ uncertainty in measurements are present. Uncertainty is nothing but small errors occur in a true value. సో మనకి ట్రూగా ఉండే వాల్యూలో కనుక ఏదైనా చిన్న ఎర్రర్స్ కనుక వస్తే, స్మాల్ ఎర్రర్స్ కనుక వస్తే దాన్ని ఏమంటామమ్మా? అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్స్ అని చెప్పి అంటాం. అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్ అని చెప్పి అంటాము. టు మేక్ దెమ్ ఈజీ టు రైట్ అండ్ క్యాలిక్యులేట్ యూజ్ సైంటిఫిక్ నోటేషన్స్. సో ఈ విధంగా ఈ లార్జ్ నెంబర్స్ని కానీ స్మాల్ నెంబర్స్ని కానీ మనం ఈజీగా రాయడం కోసం యూజ్ చేసే మెథడ్నే సైంటిఫిక్ నోటేషన్ అని చెప్పి అంటాము. ఏమంటాము? సైంటిఫిక్ నోటేషన్ అని చెప్పి అంటాము. So how we can define scientific notation? So scientific notation is a way of writing very large or small numbers in the form of n into 10 to the power of n. So n into 10 to the power of small n. స్మాల్ నెంబర్స్ని కానీ లార్జ్ నెంబర్స్ని కానీ మనం రాసే ఒక ప్రాసెస్నే, వే ఆఫ్ రైటింగ్నే మనం ఏమన్నామమ్మా? సైంటిఫిక్ నోటేషన్ అని చెప్పి అన్నాం. ఇన్ n into 10 to the power of n where capital N is equal between 1 and 10 and small n is a exponent whether it is a positive or negative. సో n అంటే ఏమనుకున్నామమ్మా? క్యాపిటల్ N is a number between, అదేవిధంగా స్మాల్ n is a exponent అనేది ఎలా ఉంటుందమ్మా? వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఆర్ నెగటివ్. సో ఎక్స్పోనెంట్ అనేది పాజిటివ్గా ఉండొచ్చు ఆర్ నెగటివ్గా ఉండొచ్చు. సో ది సైంటిఫిక్ నోటేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్. వై? బికాస్ ద స్మాల్ ఆర్ లార్జ్ నెంబర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో ఎక్స్పోనెంట్స్ రూపంలో చెప్తున్నాం కాబట్టి ఈ సైంటిఫిక్ నోటేషన్కి ఇంకొక పేరేంటమ్మా? exponential
నోటేషన్. సో సైంటిఫిక్ నోటేషన్ అన్నా అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ అన్నా కూడా ఒకటే. స్మాల్ లేదా లార్జ్ నెంబర్స్ని ఈజీగా n ఇంటూ 10⁻n ఫామ్లో రాసుకొని మనం ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. where n is a number between 1 to 10 and small n is the exponent, whether it is a positive or negative. We are majorly two rules. మేజర్గా 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. లార్జ్ నెంబర్స్కి అయితే మనం సైంటిఫిక్ నోటేషన్ ఏ విధంగా రాస్తాము, అదేవిధంగా స్మాల్ నెంబర్స్కి అయితే సైంటిఫిక్ నోటేషన్ ఏ విధంగా రాస్తాము అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, రూల్ నెంబర్ 1. సైంటిఫిక్ నోటేషన్ని ఆర్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ని మేజర్గా మీకు గుర్తుండడం కోసం 2 రూల్స్ లాగా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ రూల్ వచ్చేటప్పటికి ఫర్ లార్జ్ నెంబర్స్. ఇన్ కేస్ మనకి లార్జ్ నెంబర్స్లో కనుక ఉంటే వాటిని మనం ఏ విధంగా ఎక్స్పోనెన్షియల్ నోటేషన్లోకి కన్వర్ట్ చేస్తాము. సో వాట్ ఈస్ ద రూల్ ఫర్ లార్జ్ నెంబర్స్? Move the decimal point to the left until only one digit remains. Only one digit remains before the decimal. దేని ముందమ్మా? బిఫోర్ ది డెసిమల్. సో మనకి ఏదైనా లార్జ్ నెంబర్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలమ్మా? డెసిమల్ పాయింట్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. అలా ఎంతవరకు మూవ్ చేయాలి? అంటే 1 digit రిమైన్స్. ఓన్లీ ఒక డిజిట్ మాత్రమే ఉండే అంతవరకు కూడా మనం ఏం చేయాలమ్మా? డెసిమల్ పాయింట్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. సో ఎన్ని డెసిమల్స్ అయితే మనం మూవ్ చేస్తామో పవర్లో పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ అన్ని రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ 2.508 ఉంది. సో మనం ఏమనుకున్నామమ్మా? మూవ్ ది డెసిమల్ అంటే డిజిట్ రిమైన్స్. సో ఒక డిజిట్ ఉండే అంతవరకు కూడా మనం డెసిమల్ పాయింట్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే ఓన్లీ 1 డిజిట్ ఉండే వరకు అంటే 1 అండ్ దెన్ 2 డిజిట్స్ మూవ్ చేసాం. అవునా కాదమ్మా? అప్పుడు ఏమైంది? 2.32508. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ అయితే మనం మూవ్ చేసామో అంత పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ రాయాలి. 10⁻⁴ అని చెప్పి ఎన్ని డెసిమల్ పాయింట్స్ మనం మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ అన్ని ఎక్స్పోనెంట్స్, అది కూడా ఏ ఎక్స్పోనెంట్ అమ్మా? పాజిటివ్ ఎక్స్పోనెంట్లో రాయాలి. సో ఇంటూ 10⁻² ఆర్ 10² అని చెప్పి చదువుతాం. సో మీకు గుర్తుంచుకోవాల్సింది లెఫ్ట్ మీన్స్ positive exponent. If the decimal moves to the left side, then the exponent will be a positive. And the second rule is for small numbers. లార్జ్ నెంబర్స్ అయితే డెసిమల్ పాయింట్ని ఎటు మూవ్ చేయాలనుకున్నామమ్మా? లెఫ్ట్ సైడ్ అంటిల్ 1 digit రిమైన్స్. ఒక డిజిట్ ఉండే అంతవరకు కూడా మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. అదేవిధంగా రూల్ నెంబర్ 2 ఫర్ స్మాల్ నెంబర్స్. అక్కడ లెఫ్ట్ సైడ్ డెసిమల్ మూవ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామమ్మా? డెసిమల్ పాయింట్ని రైట్ సైడ్ మూవ్ చేస్తాం. సో అప్ టు ది 1 digit రిమైన్స్. సో 1 digit ఉండే అంతవరకు కూడా ఏం చేస్తామమ్మా? డెసిమల్ పాయింట్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తాం. బట్ హియర్ ద ఎక్స్పోనెంట్ విల్ బి నెగిటివ్. సో స్మాల్ నెంబర్స్కి ఏమో మనం రైట్ సైడ్ మూవ్ చేస్తాము. ఏం చేస్తామమ్మా? మూవ్ ది డెసిమల్ పాయింట్ టు ది రైట్ అంటిల్ ఓన్లీ 1 digit ఉండే అంతవరకు కూడా మనం డెసిమల్ ఏం చేయాలమ్మా? జరుపుకుంటూ వెళ్ళాలి. అంటిల్ 1 digit రిమైన్స్ బిఫోర్ ది డెసిమల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ ప్లేసెస్ మూవ్డ్, ఎన్ని ప్లేసెస్ అయితే మూవ్ చేసామో ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా రాసానమ్మా. సో ద నెంబర్ ఆఫ్ ప్లేసెస్ మూవ్డ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఎక్స్పోనెంట్. సో ఇక్కడ చూడండి అమ్మా 0.00016 రాశాను. సో ఇట్ ఈస్ వెరీ స్మాల్ డిజిట్. ఎస్ఆర్నో? సో ఇలా స్మాల్ నెంబర్స్ ఉండేటప్పుడు మనం దాన్ని బిగ్గర్గా రాయాలి అంటే ఏం చేస్తామమ్మా? ఈ డెసిమల్ పాయింట్ ఎట్ సైడ్ మూవ్ చేయాలనుకున్నాం? రైట్ సైడ్ అప్ టు ది 1 digit రిమైన్స్. ఒక డిజిట్ ఉండే అంతవరకు కూడా దాన్ని మూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో 1 ఇంకా 4 digits ఉన్నాయి. అండ్ దెన్ సో ఇక్కడ 1 digit ఉండేటప్పుడు ఏం చేయాలమ్మా? డెసిమల్ పాయింట్ని మూవ్ చేయడం ఆపాలి. సో 0.0016 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డెసిమల్స్ అమ్మా? 1 2 3 4 డెసిమల్స్ ఏం చేసామమ్మా? రైట్ సైడ్కి మూవ్ చేసాం.
ఇంకా మూవ్ చేద్దాం అంటే ఇంకా డెసిమల్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ, ఇంకా మూవ్ చేద్దాం అంటే అక్కడ డిజిట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు కదా. సో 1 డిజిట్ ఉండేటప్పుడు ఏం చేయాలమ్మా, ఆపాలి. సో 1.6 ఇంటూ ఎన్ని ప్లేసెస్ మూవ్ చేసాం, 1 2 3 4 ప్లేసెస్ మూవ్ చేసాం. రైట్ సైడ్ చేసామా, లెఫ్ట్ సైడ్ చేసామా, ఎస్ రైట్ సైడ్ మూవ్ చేసాం. సో రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏ ఎక్స్పోనెంట్ రావాలమ్మా, వెరీ గుడ్, నెగిటివ్ ఎక్స్పోనెంట్. సో 1.6 ఇంటూ 10⁻⁻⁴. సో మనం సైంటిఫిక్ నోటేషన్స్లో లార్జ్ నెంబర్స్ని అదే విధంగా స్మాల్ నెంబర్స్ని రాయాలి అంటే ఎక్స్పోనెన్షియల్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. దట్స్ వై సైంటిఫిక్ నోటేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్. సో ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ ఈజీగా గుర్తుండాలంటే ఏంటమ్మా, లెఫ్ట్ సైడ్ కనుక డెసిమల్ పాయింట్ మూవ్ అయితే ఎక్స్పోనెంట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడ్ కనుక మూవ్ అయితే ఏమవుతుందమ్మా, ఎక్స్పోనెంట్ విల్ బి నెగిటివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇంకా బాగా అర్థం అవడం కోసం. 4500 అనేది ఒక నెంబర్ ఉందమ్మా. ఈ లార్జ్ నెంబర్ని మనం సైంటిఫిక్ నోటేషన్లో రాయాలి అంటే ఎలా రాస్తామమ్మా, 1 డిజిట్ ఉండే అంతవరకు కూడా ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, డెసిమల్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. వెరీ గుడ్. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే 4.500 ఇంటూ 10⁻⁻ ఎంతమ్మా, ఎన్ని డిజిట్స్ మూవ్ చేసాం, 3 డిజిట్స్ ముందు మూవ్ చేసాం డెసిమల్ పాయింట్ని. కాబట్టి 10⁻3, ఆ 3 కూడా పాజిటివా నెగిటివా, పాజిటివ్, ఎందుకంటే వాటిని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం. యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 7. సో నెక్స్ట్ డిజిట్ కనుక చూస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఈ సైంటిఫిక్ నోటేషన్లో కనుక ఈ నెంబర్ని కనుక మనం సైంటిఫిక్ నోటేషన్లో కన్వర్ట్ చేయాలి అంటే 1 డిజిట్ ఉండే అంతవరకు కూడా మనం స్మాల్గా రాయాలి కదమ్మా. ఈ బిగ్గర్ నెంబర్ని ఈ స్మాల్గా రాయడం కోసం ఎన్ని డెసిమల్ పాయింట్స్ మూవ్ చేయాలమ్మా, అప్ టు 1 డిజిట్ రిమైన్స్. 1 డిజిట్ ఉండే అంతవరకు కూడా లెఫ్ట్ సైడ్ డెసిమల్ పాయింట్ని మూవ్ చేసాం. సో అప్పుడు ఎంత అవుతుందమ్మా, 7.8. అంతే కదమ్మా, పాయింట్ తర్వాత జీరోస్కి వాల్యూ ఉంటుందా, ఉండదు కదా. సో 7.8 ఇంటూ ఇప్పుడు మనం ఎన్ని పొజిషన్స్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ చేసామో అంత పాజిటివ్ ఎక్స్పోనెంట్. సో 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఏంటమ్మా, 10⁻⁵. యాజ్ యూజువల్ ఇప్పుడు లార్జ్ నెంబర్స్ కాకుండా స్మాల్ నెంబర్స్ చూద్దాం. రూల్ నెంబర్ 2లో 0.0032 ఉంది. దీన్ని ఏం చేయాలమ్మా, 1 డిజిట్ ఉండే అంతవరకు కూడా రైట్ సైడ్కి మూవ్ చేయాలి. సో 1 2 3 ఎన్ని పొజిషన్స్ అమ్మా, 3 పొజిషన్స్. సో 3.2 ఇంటూ 10⁻⁸ ఏ ఎక్స్పోనెంట్ అమ్మా, నెగిటివ్ ఎక్స్పోనెంట్, ఎందుకంటే డెసిమల్ ఎటువైపు మూవ్ చేసాం, రైట్ సైడ్కి మూవ్ చేసాం. సిమిలర్గా అనదర్ ఎగ్జాంపుల్ 0.000045. దీన్ని రాయాలంటే ఏం చేయాలమ్మా, డెసిమల్ పాయింట్ని రైట్ సైడ్ 1 డిజిట్ ఉండే అంతవరకు కూడా మూవ్ చేయాలి. సో 4.5 ఇంటూ 1 2 3 4 5 డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ని పెట్టాం కాబట్టి 10⁻⁸ రైట్ సైడ్ మూవ్ చేసాం కాబట్టి -5 వస్తుంది. సో లార్జ్ నెంబర్స్కి అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి, పాజిటివ్ ఎక్స్పోనెంట్. అదేవిధంగా స్మాల్ నెంబర్స్కి అయితే రైట్ సైడ్ మూవ్ చేయాలి, నెగిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది. So scientific notation is a method of writing very large or small numbers in the form of n into 10⁻⁴n, making the calculations simple and ఈజీ. సో ఇప్పుడు లార్జ్ నెంబర్స్ని స్మాల్ నెంబర్స్ని ఎలా సైంటిఫిక్ నోటేషన్లో రాసామో చూసాం. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ విధంగా లార్జ్ నెంబర్స్ కానీ అదేవిధంగా స్మాల్ నెంబర్స్ని కానీ సైంటిఫిక్ నోటేషన్లో కన్వర్ట్ చేసిన తరువాత మనం క్యాలిక్యులేషన్లో మేజర్గా ఏం యూజ్ చేస్తామమ్మా, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. మరి సైంటిఫిక్ నోటేషన్స్ ఉండేటప్పుడు మనం ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సైంటిఫిక్ నోటేషన్లో కన్వర్ట్ చేసిన వాటిని ఏ విధంగా అడిషన్స్ చేస్తాం, సబ్స్ట్రాక్షన్స్ చేస్తాం, అదేవిధంగా మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ఏ విధంగా చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. సో సైంటిఫిక్ నోటేషన్లో లార్జ్ నెంబర్స్కి అదేవిధంగా స్మాల్ నెంబర్స్ని ఏ విధంగా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటాం చూసాం కదమ్మా. ఇప్పుడు ఆ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన ఏవైతే ఉన్నాయో వాటిలో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అదేవిధంగా అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అనేవి ఏ విధంగా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ చూద్దాం. మల్టిప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 5.6 ఇంటూ 10⁻⁵ అండ్ 6.9
9 ఇంటూ 10 to the power of 8. ఈ రెండు నెంబర్స్ని మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. సో మల్టిప్లికేషన్ చేయాలి, సో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వారి రెండింటిని మల్టిప్లికేషన్ ఫామ్లోకి మల్టిప్లై చేయండి. సో 5.6 ఇంటూ 6.9 ఈ రెండింటిని డైరెక్ట్గా మనం మల్టిప్లికేషన్ ఎలా అయితే చేస్తామో అలా చేసి రెండు, ఇక్కడ ఒక డిజిట్కి ముందు పాయింట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్కి ముందు పాయింట్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్లో రెండు డిజిట్స్కి ముందు డెసిమల్ పాయింట్ పెడితే సరిపోతుంది. సో రిమైనింగ్ ఈ ఎక్స్పోనెంట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో 10 to the power of 5 ఉంది, 10 to the power of 8 ఉంది. మనకు మ్యాథమెటికల్ ఎక్స్పోనెంట్స్లో ఏ ఫార్ములా ఏంటమ్మా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ద పవర్స్ టు బి యాడెడ్. సో మల్టిప్లికేషన్ ఉండేటప్పుడు పవర్స్, సో మల్టిప్లికేషన్స్ ఉండేటప్పుడు బేసిస్ కనుక ఈక్వల్గా ఉంటే పవర్స్ని ఏం చేయొచ్చమ్మా, మనం యాడ్ చేయొచ్చు. ఎప్పుడు మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే. సో ఏ పవర్ m ప్లస్ n కదమ్మా. సో ఇక్కడ కూడా చూసుకుంటే బేసిస్ ఎలా ఉన్నాయమ్మా, ఈక్వల్గా ఉన్నాయా లేదా, ఇక్కడ 10 ఉంది, అదేవిధంగా ఇక్కడ 10 ఉంది. సో ఎక్స్పోనెంట్స్ 5, 8ని ఏం చేయొచ్చమ్మా, ఎడిషన్ చేయొచ్చు. సో 5 ప్లస్ 8. సో ఈ వాల్యూని ముందు అలానే ఉంచి ముందు ఎక్స్పోనెంట్స్ని ముందు ఎక్స్పోనెంట్స్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో 10 to the power of 5 plus 8 కాబట్టి ఎంతమ్మా, 10 to the power of 13. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూని వేస్తాం. సో ఇక్కడ వాల్యూలో చూసేటప్పటికి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది, కానీ మనం సైంటిఫిక్ నోటేషన్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పానమ్మా, 1 డిజిట్ రిమైన్. సో ఒక డిజిట్ ఉంటుంది అనగా డెసిమల్ పాయింట్ని మూవ్ చేసుకోవాలి. సో ఒకటి ఉండే వరకు కనుక డెసిమల్ పాయింట్ని మూవ్ చేస్తే ఏమైందమ్మా, పాయింట్ అనేది ఏమైందమ్మా, డెసిమల్ అనేది ఇటువైపుకి మూవ్ అయింది. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఎక్స్పోనెంట్ ఏంటమ్మా, ఎన్ని పొజిషన్స్ మూవ్ అయిందమ్మా, ఓన్లీ 1 పొజిషన్, అంటే 10 to the power of 1 వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక డిజిట్ మూవ్ అయిందో 10 to the power of 13 ఉంది ఇంటూ 10 to the power of 1. సో బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ టు బి యాడెడ్. సో 13 plus 1 ఎంత అవుతుందమ్మా, 14 అవుతుంది. అందుకనే ఆన్సర్లో 10 to the power of 14 వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? సిమిలర్లీ ఇప్పుడు ఇదే ఒకవేళ ఇక్కడ పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ లేకుండా నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ కనుక ఉంటే ఏ విధంగా మల్టిప్లికేషన్ చేస్తాం అనేది అనదర్ ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 9.8 ఇంటూ 10 to the power of -2 ఇంటూ 2.5 ఇంటూ 10 to the power of -6. సో ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏ విధంగా ఉన్నాయమ్మా, నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి. సో 9.8 ఇంటూ 2.5ని ముందు మల్టిప్లికేషన్ చేయడానికి సెపరేట్ చేసాం. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏమున్నాయమ్మా ఎక్స్పోనెంట్స్, 10 to the power of -2. సో సేమ్ ఫార్ములా నాన్న, ఇక్కడ ఏం చేసాం, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. వెన్ బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ టు బి యాడెడ్. ఏ పవర్ m ప్లస్ n. కానీ ఇక్కడ ఎక్స్పోనెంట్స్ అనేవి ఏమున్నాయమ్మా, నెగిటివ్ ఉన్నాయి కాబట్టి సింబల్స్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి విడివిడిగా రాశాను. సో -2. సో ఏ పవర్, ఏ అంటే బేస్ ఎంతమ్మా 10, -2 ప్లస్ m అంటే ఎంతమ్మా -2 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ n అంటే ఎంతమ్మా -6. వెరీ గుడ్. సో -6. సో ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ ఫామ్లో ఉన్న దాన్ని వేసుకోవాలి. సో 10 to the power of -2 ప్లస్ ఇంటూ మైనస్ ఎంతమ్మా -6. సో -2 -6 కలిపితే ఎంతమ్మా -8. నెక్స్ట్ దాని ముందు ఉన్న డిజిట్స్ ఏం చేయాలమ్మా, మనం యాజ్ యూజువల్గా మల్టిప్లై చేసుకుంటాం. దీనికి ముందు ఒక డిజిట్కి ముందు ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది, అదేవిధంగా ఒక డిజిట్కి ముందు డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్లో 2 డిజిట్స్కి బిఫోర్ ఏం చేయాలమ్మా, డెసిమల్ పాయింట్ని పెట్టుకోవాలి. సో 24.50 వచ్చింది ఇంటూ 10 to the power of 2 మైనస్లు ఉంటే ఏం చేయాలమ్మా, యాడ్ చేసి మైనస్ సింబల్ వేయాలి. కాబట్టి 6ని 2ని యాడ్ చేసాం, 8 వచ్చింది. ఏ సింబల్ వేయాలి, 2 మైనస్లు ఉంటే యాడ్ చేసి మైనస్ సింబల్ వేయాలి, అందుకని మైనస్ చేసాం. కానీ సైంటిఫిక్ నోటేషన్లో 1 డిజిట్ ఉండే అంతవరకు కూడా ఏం చేయాలమ్మా, డెసిమల్ పాయింట్ని మూవ్ చేయాలని చెప్పుకున్నాం. సో ఒక పొజిషన్ ఏం చేశానమ్మా, లెఫ్ట్ సైడ్ మూవ్ చేశాను. సో 2.450 ఇంటూ ఇక్కడ 10 to the power of -8 ఉంది. సో మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం కాబట్టి ఏ ఎక్స్పోనెంట్ వస్తుందమ్మా, వెరీ గుడ్, పాజిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది. సో ఇంటూ 10 to the power of 1. సో బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ టు బి యాడెడ్. -8 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందమ్మా, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు సబ్స్ట్రాక్ట్ చేసి బిగ్ నెంబర్ ముందు ఉన్న డిజిట్ సింబల్ని వేయాలి. సో -8 ప్లస్ 1 కాబట్టి ఏం చేయాలమ్మా, 8లో నుంచి 1 తీసిస్తే 7, 8 ముందు
8 అనేది పెద్ద నెంబరు, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి -7 వేసాం. సో ఈ విధంగా పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నా అదేవిధంగా నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నా మనం మల్టిప్లికేషన్స్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డివిజన్. సో డివిజన్ ఎలా చేస్తామమ్మా? 2.7 ఫర్ ఎగ్జాంపుల్ 2.7 ఇంటూ 10 to the power of -3 డివైడెడ్ బై, ఈసారి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకుందాం, 5.5 ఇంటూ 10 to the power of 4. సో యాజ్ యూజువల్ మనకి ఎక్స్పోనెంట్స్లో ఏం ఫార్ములా ఉందమ్మా? a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు, సో a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. ఒకవేళ బేసెస్ ఈక్వల్గా ఉండి ఒకవేళ బేసెస్ ఈక్వల్గా ఉండి ఇలా ఎక్స్పోనెంట్స్ డివిజన్లో కనుక ఉంటే ఏం చేయొచ్చమ్మా? బేస్మెంట్ని అలాగే రాసి సో అప్పర్ ఎక్స్పోనెంట్ నుంచి లోయర్ ఎక్స్పోనెంట్ని ఏం చేయాలమ్మా? సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో m మైనస్ n అవుతుంది. సో అదేవిధంగా 2.7 డివైడెడ్ బై 5.5 నేను అలాగే రాశాను, డివిజన్ రాశాను చూడండి, ఇంటూ 10 to the power, ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇది? a పవర్ m డివైడెడ్ బై a పవర్ n, a పవర్ m 10 to the power of -3 మైనస్ ఫార్ములాలో ఏమన్నామమ్మా? m మైనస్ n కదా, సో -3 ఉంది కాబట్టి రాశాను, మైనస్ ఎంత రాయాలమ్మా? 4 రాయాలి. వెరీ గుడ్. సో ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ఎక్స్పోనెంట్స్ని సింప్లిఫై చేసుకున్న తర్వాతే రిమైనింగ్ డిజిట్స్ని చేసుకోవాలి. సో 10 to the power of -3 -4 ఉంటే ఏం చేయాలమ్మా? రెండు మైనస్లు ఉండేటప్పుడు యాడ్ చేసి మైనస్ సింబల్నే వేయాలి. సో -3 -4 యాడ్ చేస్తే ఎంతమ్మా? -7. సో ఈ రెండింటిని కనుక మనం డివిజన్ చేస్తే 0.4909 వచ్చింది. సో ఈ వచ్చిన వాల్యూలో ఏం చెప్పానమ్మా? డిజిట్ 1 వరకు కూడా డెసిమల్ పాయింట్ని మూవ్ చేయాలి. సో ఈ విధంగా ఇటువైపు ఎట్ సైడ్ మూవ్ చేశానమ్మా? రైట్ సైడ్ మూవ్ చేశాను. సో రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏ ఎక్స్పోనెంట్ అమ్మా? వెరీ గుడ్, నెగిటివ్ ఎక్స్పోనెంట్. సో 4.909 ఇంటూ ఇప్పుడు 10 to the power of -7 ఇంటూ 10 to the power of -1 వస్తుంది. ఎందుకమ్మా? ఒక ఎక్స్పోనెంట్ మూవ్ చేసాము, రైట్ సైడ్ మూవ్ చేసాం కాబట్టి మైనస్, సో -1. సో బేసిస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ టు బి యాడెడ్. సో 10 to the power of -8. సో ఈ విధంగా పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నా నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నా మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అనేవి ఈ విధంగా చేయాలి. యాజ్ యూజువల్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ ఇవి చాలా ఈజీ. జనరల్గా మనం ఎడిషన్స్ అనేవి ఎలా చేస్తాము? ఎలా అయితే మనం ఎక్స్పోనెంట్స్ని సాల్వ్ చేసామో ఇక్కడ కూడా ముందు అదే విధంగా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 6.65 ఇంటూ 10 to the power of 4 ప్లస్ 0.895 ఇంటూ 10 to the power of 4 అనేది ఉందాం. ఈ రెండింటిని యాడ్ చేయాలంటే మధ్యలో ఏ సింబల్ అమ్మా? ఎడిషన్ సింబల్ వేసాను, ప్లస్. సో ఇక్కడ ఈ రెండింటిని ముందు రాసేసాను, 6.65 ప్లస్ 0.895. ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోనెంట్స్ ఎలా ఉన్నాయమ్మా? ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా కామన్ తీసేసాను, ఇంటూ 10 to the power of 4. ఒకవేళ సేమ్ యూనిట్స్ యొక్క పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కామన్ తీసేసాను. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే ఎలా చేయాలో కూడా చూద్దాం. సో కామన్ తీసేసిన తర్వాత యాజ్ యూజువల్ ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసేటప్పుడు డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ని వేసుకొని మాత్రమే ఎడిషన్ చేయాలి. ఎలాగా? 6.65 ఇక్కడ పాయింట్ కింద పాయింట్ రాయాలి, పాయింట్ ముందు ఏముంది? 0.895. సో డెసిమల్ కింద డెసిమల్ ఉండేలాగా చూసుకొని ఎడిషన్ అనేది చేయాలి. ఆ వచ్చిన వాల్యూని ఇంటూ 10 to the power of 4. సో సింపుల్గా అయిపోయింది ఎడిషన్. సో ఒకవేళ కనుక ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా లేకపోతే, ఎక్స్పోనెంట్స్ ఉన్నా కూడా ఇంతేనమ్మా. ఒకవేళ ఎక్స్పోనెంట్స్ కనుక ఈక్వల్గా లేకపోతే సబ్స్ట్రాక్షన్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఇంటూ 10 to the power of -2 సబ్స్ట్రాక్షన్ అన్నాను కాబట్టి మధ్యలో ఏం వేసానమ్మా? మైనస్. 4.8 ఇంటూ 10 to the power of -3. సో ఫస్ట్ ఈ రెండు డిజిట్స్ని సబ్స్ట్రాక్ట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే మనం కామన్ తీయడానికి ఇక్కడ 10 to the power of -2 ఉంది, కానీ ఇక్కడ 10 to the power of -3 ఉంది. సో ముందు ఆ రెండు ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకుందాం. సో 2.5 ఇంటూ 10 to the power of -2ని అలాగే రాసి ఈ డెసిమల్ ఏం చేశానమ్మా? ఇంకొక పొజిషన్ లెఫ్ట్ సైడ్కి జరిపాను. అప్పుడు 0 ఏమీ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం. 0.48 ఇంటూ ఒక డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ జరిగితే ఏ ఎక్స్పోనెంట్ వస్తుందమ్మా? వెరీ గుడ్, పాజిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది. సో అందుకని +1 కదమ్మా. 10 to the power of -3 ఇంటూ 10 to the power of 1. సో బేసిస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ టు బి యాడెడ్. 10 to the power of -3 + 1 అంటే ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో 3లో నుంచి 1 తీసిస్తే 2. సో బిగ్ నెంబర్ ముందున్న
సింబల్ని వెయ్యాలి. కాబట్టి ఎంతమ్మా -2. ఇప్పుడు మనం అనుకున్న ఫామ్లోకి మారింది. సో ఎలా ఉన్నాయమ్మా ఎక్స్పోనెంట్స్? ఈక్వల్గా ఉన్నాయి. సో యాజ్ యూజువల్ రెండు వాల్యూస్ని తీసుకున్నాం, మైనస్ అని చెప్పి రాసాం, ఇంటూ 10⁻²ని కామన్ తీసాం. యాజ్ యూజువల్ ఎడిషన్లో ఎలా అయితే డెసిమల్ కింద డెసిమల్ వేసుకొని యాడ్ చేసామో, సబ్స్ట్రాక్షన్లో కూడా డెసిమల్ కింద డెసిమల్ వేసుకొని వాల్యూస్ని ఏం చేయాలమ్మా? సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇంటూ 10⁻². సో ఈ విధంగా సైంటిఫిక్ నోటేషన్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ని యూజ్ చేసుకొని మనం అడిషన్ని, సబ్స్ట్రాక్షన్ని, మల్టిప్లికేషన్ని, డివిజన్స్ని ఈజీగా చేయొచ్చు. సో ఇవి కనుక తెలిస్తే మనం క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఐ హోప్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకొన్ని క్రియేట్ చేయడానికి మాకు బూస్టప్ని ఇస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.